హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహ రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డైమండ్ చిప్స్. ఈ స్నాక్స్ మీ పిల్లలకి ఒక్కసారి టేస్ట్ చూపించారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక్క 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల వరకు మైదా పిండి, ఇందులో కావాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఇదంతా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ముద్దలా రావాలండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే 3/4 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇది పిండి బాగా పలచగా ఉండకూడదు, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాము, తర్వాత ఇందులో నేను కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ ముద్ద మొత్తాన్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇది పక్కన ఉంచుకుని ఇందులోనే కొంచెం పొడిపిండి చల్లుకుని చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నిటిని ఒక్కసారి స్ట్రైట్ లైన్ గాను, ఇంకొకసారి క్రాస్ గాను కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు డైమండ్ షేప్స్లో వస్తాయన్నీ. ఇలాగే మిగతా 4 కూడా పిండి ఒత్తుకుని కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా కాగిన తర్వాత నూనెలో ఇవన్నీ వేసుకోవాలి. మీరు ఇక్కడ ముద్దగా అయిపోతున్నాయని ఏం అనుకోక్కర్లేదండి, ఎందుకంటే నూనెలో వేసిన వెంటనే ఇవన్నీ విడిపోతాయి అన్నమాట. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే డైమండ్ చిప్స్ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.